వెల్కమ్ టు కుక్ ఎట్ హోమ్ మంచి రుచి కోసం. ఇవాల్టి వీడియోలో మనకు ఏమి చేసుకోవాలో తెలియనప్పుడు, ఇంట్లో ఏమి కాయగూరలు లేనప్పుడు, ఎలాంటి మసాలాలతో పని లేకుండా చాలా సింపుల్ అండ్ ఈజీగా కేవలం 15 మినిట్స్‌లో టొమాటో రైస్‌ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, కారం, పసుపు, ఉప్పు, బఠానీలు, అలానే కొద్దిగా కొత్తిమీర. ఈ ప్రాసెస్‌లో ముందుగా మనం ఒక చిన్న ప్యూరీని తయారు చేసుకోవాలి. దానికోసం ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు వీటన్నిటిని కలిపి ఒక బ్లెండర్‌లో వేసి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఒకవేళ బ్లెండ్ అవ్వడం కష్టమైతే ఈజీగా బ్లెండ్ అవుతుందని చూసారా? ఇలా ఫైన్ పేస్ట్ అవ్వాలండి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. ఎండుమిరపకాయలు వేస్తే ఏంటి అంటే కొద్దిగా రుచి బావుంటుంది. అందుకని నేను ఇది యాడ్ చేశాను. కావాలి అనుకుంటే వేయొచ్చు. లేదు అంటే స్కిప్ చేసేయొచ్చు. తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో ప్యూరీని, అది అందులో వేసేస్తున్నాను. ఈ టొమాటో ప్యూరీ కొంచెం గట్టిగానే ఉంది కదా, ఇలానే వేసుకోండి. మనకి కుక్ అయ్యేటప్పుడు చాలా త్వరగా కుక్ అవుతుంది. బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు మనం ఆయిల్‌లో వేసాం కదా, ఈ ఆయిల్ మొత్తం బయటికి వచ్చేసేలాగా సిమ్‌లో పెట్టుకొని బాగా వేపుకోవాలండి. మూత పెట్టి మీడియంలో పెట్టి ఒక 15-20 మినిట్స్ బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇది మనకు పచ్చివాసన పోయి వేగిపోయింది అని తెలుసుకోవడం ఎలా అంటే, మనం వేసిన ఆయిల్ సైడ్స్ నుంచి మొత్తం అంతా పక్కకు వచ్చేస్తుంది. అది మనకు గుర్తు. తర్వాత ఇందులో పసుపు వేసాను. అలానే కారం గుర్తుంచుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కదా. తర్వాత బఠానీలు కూడా యాడ్ చేశాను. బఠానీలు అన్నది ఆప్షనల్. ఇప్పుడు బఠానీలు సీజన్ కాబట్టి బాగా దొరుకుతుంది కాబట్టి నేను బఠానీలు వేసాను. అక్కడక్కడ పంట కింద తగులుతూ ఉంటే బాగుంటుంది అని చెప్పి. కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత బఠానీలు కుక్ అవ్వాలంటే ఒక 2-3 మినిట్స్ పడుతుంది కదా, సిమ్ లో పెట్టేసి మూత పెట్టాను. చూసారా, ఇలా మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. అంటే ఇది కంప్లీట్ గా కుక్ అయిపోయినట్టు. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. తర్వాత ఉడికించి చల్లార్చి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్‌ని వేస్తున్నాను నేను. ఈ ప్లేస్‌లో నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు. లేదంటే ఒక్కొక్కసారి నైట్ అన్నం మిగిలిపోతుంది కదా, ఇలా మిగిలిపోయిన అన్నాన్ని ఏం చేయాలో తెలియనప్పుడు కూడా ఈ సేమ్ ప్రాసెస్‌ని చేసి రైస్ చాలా బావుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా? మనం ఇందులో బాస్మతి రైస్ యాడ్ చేశాం కదా, సో మెల్లిగా కలుపుకోండి. లేదంటే రైస్ మొత్తం విరిగిపోతుంది. చక్కగా కలిసిపోయింది కదా ఇలా. ఇలా చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్‌లో టొమాటో రైస్ మనకు చాలా ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా రెడీ అయిపోయినట్టు. ఇది లంచ్‌కి కానీ, డిన్నర్‌కి కానీ ఇది చేసుకుంటే చాలా బావుంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మస్ట్ ట్రై రెసిపీ అని కూడా చెప్తాను. రెస్టారెంట్ స్టైల్‌లో కేవలం 15-20 మినిట్స్‌లో టొమాటో రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ.